ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. డిసెంబర్ నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో బుధ సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి కుజ శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి ఒకవైపు 2వ స్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత, కుజుడు కుజదోష ప్రభావము 6వ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యం పొందాలి అన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ ధ్యానం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీడికి రాశిలోనే బుధ భగవానుడు సంచారం చేయడం వల్ల మంచి బుద్ధి, సత్ప్రవర్తన, జ్ఞానము, ఉన్నతమైన జీవితం పొందడంలో వీరికి వీరే సరిసాటి అని చెప్పి గమనించాలి. అలాగా ఏడాది తర్వాత ఆత్మకారకుడు ఆరోగ్యకారకుడు రవి ఉండడం, కుజుడు కూడా స్వక్షేత్రంలో ఉండడం, అక్కడే కూడా శుక్ర భగవానుడు ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు పొందాలి అని కోరిక మంచిదే. కాకపోతే ఏదైనా క్రయ విక్రయాలు చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించగలగాలి. ఒక్కసారి వెళ్ళిపోయిన సమయం తిరిగి రాదు, ఇచ్చిన డబ్బులు తిరిగి రావు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. సంతాన స్థానంలో రాహు, 6వ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో తెలియని ఒక ఆందోళన, రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య, అగ్ని భయం, చోర భయం, అనేక రకాలైన సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు, లోపల ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల మీరు మానసికంగా శారీరకంగా దీర్ఘకాలికమైన వ్యాధులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. అంటే అసలు ఇది చలికాలం అవ్వడం, ఆంగ్ల సంవత్సరం చివరి మాసం అవడం వలన బాగా ఒత్తిడికి గురవ్వడం వలన పెరాలసిస్, నరాల బలహీనత, అంగవైకల్యం చెందే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. రాజ్యస్థానంలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ప్రమోషన్స్, రాజయోగము, ఐశ్వర్యము, ఆనందానికి మీరే కేంద్ర బిందువులు కాబోతున్నారు. ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామివారికి నారికేల దీపాన్ని అలాగనే పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవాష్టకాన్ని విని కుక్కకు కాకికి సాధు సంతువులకు ప్రసాదాన్ని దానం చేయడం వలన ఐశ్వర్యం పొందుతారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ చాలా మంచి కాలంగా భావించగలగాలి. డిసెంబర్ నెలలో మనం ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి, 12వ తారీఖున కాళభైరవ స్వామి యొక్క జయంతి, అలాగనే 20వ తారీఖున మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి అమావాస్య చాలా విశేషమైన రోజుగా మనం గమనించగలగాలి. అలాగనే మనకు సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరంలో చివరిలో వచ్చేటువంటి 27వ తారీఖు కాళాష్టమి. కనుక మనము ఈ 12వ తారీఖున, 20వ తారీఖున, 27వ తారీఖున కాళభైరవ స్వామికి స్మరణ ధ్యానము, కూష్మాండ దీపము, నారికేల దీపము, పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే 2025వ సంవత్సరంలో జరిగినటువంటి ఇబ్బందులు, అష్టకష్టాలు, అనేకమైన ఇబ్బందులకు స్వస్తి పలికి రాబోయేటువంటి 2026వ సంవత్సరానికి స్వాగతం ఎలా పలకాలో కూడా మనం స్వామివారికి ఆశీస్సులతో మనం పొందగలము. కనుక మీరు ఎవరైనా కాళభైరవ స్వామిని స్మరించాలి, ధ్యానించాలి అనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో మనకు ఈ 12వ తారీఖున, 20వ తారీఖున, 27వ తారీఖున
కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీ గోత్రనామంలో పంపించినట్లయితే మీకు పూజ చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి స్వామివారికి ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. ఈ కలియుగ కాలంలో కాళభైరవ స్వామివారిని ఎందుకు స్మరించాలి, ఎందుకు ధ్యానించాలి అన్నట్లయితే కలిని, నరదృష్టిని, శత్రుదృష్టిని, సకల గ్రహ దోషాలను, సకలమైన క్షుద్బాధలను, నరదృష్టి సమస్యలను, ఇంటిలో ఉండబడిన వాస్తు దోషాలను, అనేక రకాల దోషాలను తొలగింపజేసి మనకు రక్షణగా ఉండేటువంటి భగవంతుడే కాళభైరవ స్వామివారు. విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగం, వ్యాపారస్తులకు జనాకర్షణ, ఉద్యోగస్తులకు ప్రమోషను, రాజకీయవేత్తలకు పదవి అధికారాలు, డ్రైవర్లకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా కాపాడేటువంటి ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు. కనుక మనము కాళభైరవ పూజ కార్యక్రమం పాల్గొందాం. అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్టైశ్వర్య స్వాగతం పలుకుదాం. అలాగనే ఈ యొక్క పాత్ర కాళభైరవ స్వామివారి యొక్క అక్షయ పాత్ర. ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఇలా కాళభైరవ స్వామివారిని స్మరిస్తూ 12 సార్లు ఓం కాళభైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వలన సకల శుభం, ఐశ్వర్యం, ఆనందం మనకు భగవంతుడు దగ్గరగా చేయడం జరుగుతుంది. అలాగనే ఈ అక్షయ పాత్రతో పాటు మీకు 12 రకాల వస్తువులతో దిష్టి తీయించి స్వామివారి ప్రసాదాన్ని తమరికి వాట్సాప్ ద్వారా, కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సమయం, సంవత్సరం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ, రాశి గమనాలను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ కాళభైరవ స్వామికి ఆశీస్సులు, దత్తాత్రేయ స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహిం కామేశ్వర వై శ్రవణో యదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. హరి ఓం. దీర్ఘాయుష్మాన్ భవ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.